విలేకరుల మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మనమంతా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయింది, జగన్ రెడ్డి పని అయిపోయింది, ఈ ప్రభుత్వం పని కూడా అయిపోయింది. పైన జగన్ రెడ్డి అన్ని సర్దుకుంటా ఉన్నాడు, ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యేలు కూడా సూట్ కేసులు సర్దుకొని రెడీగా ఉన్నారు. అంటే ఇంక ఎలక్షన్ అయిపోతానే ఏ రాష్ట్రానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం బిజినెస్లు చేసుకోవాలి బయట అని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అక్కడ జగన్ రెడ్డి కూడా తన పని అయిపోయిందని చెప్పేసి ఆయనకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా కూడా తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఉదాహరణకు నిన్నటి రోజు బీసీ అయినటువంటి కాపు రామచంద్రారెడ్డి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గతం మొన్నటిదాకా మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు మాజీ మంత్రి పక్కన ఉన్నటువంటి శంకరనారాయణ గారు. ఎందుకంటే అక్కడ కూడా శంకరనారాయణ అనుచరులంతా కూడా ధర్నాలు అవి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కదిరైతేనేమి చాలా నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఈ జగన్ రెడ్డి పని అయిపోయింది, ఈ వైసీపీ పని అయిపోయింది, ఇంకా మూటాముళ్ళు సర్దుకుంటే మంచిది. ఈ పార్టీ నుంచి మనం కూడా ఇతను చేసిన పనికి మనం కూడా రోడ్లను పడిపోయే పరిస్థితికి వచ్చేసినామంటే, జనాలతో మూపించుకునే పరిస్థితికి వచ్చేసినామని చెప్పేసి వాళ్ళు కూడా లోన్లోనే టికెట్లు ఇవ్వకపోతే సంతోషపడుతున్నారు. అది జగన్ రెడ్డి తెలిసినట్లేదు, మళ్ళీ ఆయన పక్కకి ఆయన పంపిస్తారేమో అని చెప్పేసి తిరుగుబాటు బావుట ఎగరేసినట్లు వాళ్ళు కూడా నటిస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆడికి ఇటుకి మారితే ఊరికి ఆడిపోయి గెలిచేదిలే పెట్టేదిలే, మనం ఈ జగన్ రెడ్డికి ఉండే చెడ్డ పేరు అంతా మనకు వస్తుంది, అక్కడ పోయినా మనం ఓడిపోయేదే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అభద్రతా భావంతో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా పాలన జరగలేదు, ప్రభుత్వం అసలు గాడి తప్పింది. మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా 26 రోజులైంది ఇప్పటికి అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు అంతా కూడా, ఆయాలంతా కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే అసలు వాళ్ళ సమస్యలు వినే నాయకుడు లేడు, నాథుడు లేడు, పరిష్కరించే మార్గం కూడా ఈ ప్రభుత్వం చూడలే. అంటే అవే పెద్ద సమస్యలేం కాదు. ఈ జగన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసుకుంటూ ఏదో నోటుకొచ్చిన వాగ్దానాలు ఇచ్చేశారు ఆ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు. పక్క రాష్ట్రం కన్నా ఎక్కువ ఇస్తాం, ఆ రాష్ట్రం కన్నా బాగా పరిపాలన చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఎంత ఇస్తున్నారు ఇప్పుడు మీరు? అంటే తీర్చే కలివి కానటువంటి వాగ్దానాలను చేసి, తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళు ధర్నాలు చేసినా, నిరసన కార్యక్రమాలు చేసినా వాళ్ళ మాట వినే పరిస్థితులు లేదు, వాళ్ళ డిమాండ్ తీర్చే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం, అంటే ఈ ప్రభుత్వం పని అయిపోయింది. వాళ్ళకు కూడా తెలిసిపోయి, అదే పారిశుద్ధ కార్మికులు, అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు, గత వాళ్ళు కూడా దాదాపుగా ఇప్పటికి 12 రోజులు అయిపోతా ఉంది మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేపట్టి, కానీ వాళ్ళతో చర్చలు జరిపే నాథుడు కూడా లేడు. అంటే అక్కడ మంత్రులు కూడా ఇష్టం లేదు, ఈ ప్రభుత్వం ఎలాగో వెళ్ళిపోతా ఉంది, ఇంక మనం అనవసరంగా మాట్లాడడం ఎందుకు, తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు, గతంలో వచ్చిన తప్పు వాగ్దానాలే మనం ఎంతవరకు నెరవేర్చలే, మళ్ళీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి వాళ్ళతో మూపించుకునేది ఎందుకు, అంగన్వాడీ వాళ్ళతోనూ మున్సిపాలిటీ వర్కర్లతో అని చెప్పేసి ఎవరు కూడా చర్చలు జరిపే కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి చెప్తే కూడా మంత్రులు ముందుకు రావడం వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి.